హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అన్న ఎన్టీఆర్ హాట్ సబ్జెక్ట్ గా మారారు. ఇందులో ఎవరికి వారే తోచిన రీతిలో ఎన్టీఆర్ ను వాడేసుకుంటున్నారు. ఇప్పటికే రామారావు జీవితంపై ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా 2 భాగాలుగా తెరకెక్కించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాకు టాక్ బాగున్నా అందుకు తగ్గ కలెక్షన్స్ లేవు. కథానాయకుడులో ఎన్టీఆర్ కథానాయకుడుగా ఎదిగిన వైనంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకపోవడం, చిత్రం మొత్తం రామారావు గొప్ప నటుడు, మహానాయకుడు అని తెలిసినా ఎక్కడ స్లోప్స్ లేకుండా, సినిమా ఎక్కడ నెగిటివిటీ చూపించకుండా తెరకెక్కిన విధానం కామన్ ఆడియన్స్ కు ఈ సినిమాను దూరం చేసింది. అందుకే ఇప్పుడు రాబోయే మహానాయకుడులో పకడ్బందీ స్క్రీన్ ప్లేతో 2.5 గంటల్లో చూపించనున్నారు. మరోవైపు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఎన్టీఆర్ జీవితంపై లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు లుక్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా దర్శకుడిగా వర్మ ట్రాక్ రికార్డ్ బాగలేకపోయినా ఈ సినిమాపై మాత్రం అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో పశ్చిమ గోదావరి ప్రాంతానికి చెందిన రంగస్థల నటుడు నటిస్తున్నాడు. అయితే వర్మ చెప్పినట్టు బాలయ్య తెరకెక్కించే సినిమాలో రాజకీయ జీవితంలో ఎత్తుపల్లాల గురించి ఎవరికీ తెలియని విషయాలతో పాటు ముఖ్యంగా చంద్రబాబు వెన్నుపోటు ఎపిసోడ్, లక్ష్మీ పార్వతితో పెళ్లి వంటివి ఉండకపోవచ్చు. అదే తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో మాత్రం ఆ విషయాలే ఉంటాయని సినిమా ప్రారంభం రోజు చెప్పాడు. లక్ష్మీ పార్వతి రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయే వరకు ఎన్నో మలుపులున్నాయి. అవన్నీ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎలాంటి దాపరికం లేకుండా చూపించబోతున్నట్టు రామ్ గోపాల్ వర్మ చెప్పాడు. అందుకే ప్రేక్షకుల ఆదరణ తన సినిమాకి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వర్మ కుండబద్దలు కొడుతున్నాడు. మొత్తానికి బాలయ్య ముఖ్య పాత్రలో నటించిన ఎన్టీఆర్ కథానాయకుడులో మిస్ అయిన ఎమోషన్ మహానాయకుడులో కూడా లేకపోతే బాక్సాఫీస్ దగ్గర లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ప్రజలు పట్టం కట్టడం ఖాయం అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.